వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే సురేష్ గారు. నమస్కారం ఉషా గారు. డిసెంబర్ మాసాంతం మనం చూసుకుంటే మిథున రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుందంటారు? ప్రత్యేకించి ఈ రాశి వారు ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి? మనకి డిసెంబర్ మంత్ చూసుకుంటే మనకి 11 నెలలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి 12 నెలల్లోకి వచ్చామండి. ఈ మంత్ 15th నుంచి ధనుర్మాసం కూడా స్టార్ట్ అయిపోతుంది. సో ధనుర్మాసం అనగానే విష్ణుమూర్తికి ప్రీతికరమైన మంత్. ఈ మంత్లో మనకి రంగోలీ కానివ్వండి, ముగ్గులు కానీ లెగిసి ఎంతో శోభాయమానంగా అంతా చక్క చేసుకొని ఒక పండగ వాతావరణం సంక్రాంతి గురించి వెయిట్ చేసే మంత్ అండి. ఈ మంత్ గురించి మనం చూసుకుంటే మీరు అడిగిన విధంగా మిథున రాశి వాళ్ళకి చూద్దాం ఎలా ఉందో. మిథున రాశి వాళ్ళకి మీరు చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి మృగశిర 2, 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు 3 మిథున రాశిలో ఉంటాయి. పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి కా, కీ, కు, ఖం, జ్ఞ, ఛ, కే, కో, హ ఈ లెటర్స్ మోరార్లెస్ కూడాను ఈ మిథున రాశి వాళ్ళ కింద వస్తుందని చెప్పుకోవాలి. అయితే ఈ మంత్లో డిసెంబర్ మంత్లో మనకి ఓన్లీ 2 గ్రహాలు మాత్రమే చేంజ్ చేస్తుంది. అది శుక్రుడు, తర్వాత సూర్యుడు. శుక్రుడు వచ్చేటప్పటికి డిసెంబర్ 2 నుంచి మనకి మకర రాశిలో ఉంటున్నారండి. సూర్యుడు వచ్చేటప్పటికి ధనుసు రాశిలోకి ఎంటర్ అవుతున్నారు 15th నుంచి. మిగతా గ్రహాలు కనుక చూసుకుంటే కుజుడు కర్కాటకంలో కుజిస్తామని అక్కడే ఉన్నారు. బుధుడు వృశ్చిక రాశిలో 29th నుంచి రిట్రోగేట్ తిరోగమనంతో అక్కడే ఉండటం వల్ల ఈ 4 గ్రహాలు స్థితిని మనం క్రోడీకరించి విశ్లేషించేసి వాళ్ళకి కనుక చూసుకుంటే ఫస్ట్ మనకి 15 days అంటే సూర్యుడు మారకముందు సూర్యుడు మారిన తర్వాత కనుక చూసుకుంటే ఇందులో మనకి సూక్ష్మ గోచారము, లఘు గోచారం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఫస్ట్ 15 days కొంచెం ట్రబుల్సమ్గా ఉంటుంది. ఏ విషయంలో అంటే బాగా సక్సెస్ వస్తుంది అని అనుకున్న టైంలో సక్సెస్ రాకుండా పోతుందండి. తర్వాత వీళ్ళకి యువత జన బాధ అంటే ట్రబుల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత శత్రువులతో పై చేయిగా ఉంటుంది ఫస్ట్ 15 days అని చెప్పుకోవాలన్నమాట. అయితే 15th తర్వాత కనుక చూసుకుంటే వీళ్ళకి ధనం చాలా బాగా ఖర్చు అవుతుంది, కానీ తీర్థయాత్రలు చేస్తారు, అనుకున్న పనులను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు. తర్వాత వీళ్ళకి ధన ప్రవాహం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. సో బట్ ఈ ఒక్క కేర్ఫుల్ ఏంటంటే మీరు బాగా సక్సెస్ అవుతారు, ఒక డీల్లో అనుకున్న దాంట్లో డీల్ క్లోజ్ కాకుండా అన్ఫినిష్డ్గా అయ్యి డిసప్పాయింట్ అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఏదైనా ఉంటే ప్లాన్ బి ఆప్షన్ ఇప్పటి నుంచే పెట్టుకుంటే వాళ్ళకి చాలా బాగుంటుంది. వీళ్ళకి సూర్యుడు వచ్చేటప్పటికి అంత అనుకూలించట్లేదు, మేజర్ గ్రహాలు ఇవి వీళ్ళకి అంత అనుకూలించట్లేదు. కాబట్టి ఈ మంత్ పెద్ద విషయాల్లో డెసిషన్ తీసుకునే ముందు, ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు, ఏదైనా కొత్త ప్రాజెక్ట్ చేసే ముందు ఆలోచించి పోస్ట్పోన్ చేసుకొని తర్వాత మంత్కి కనుక చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత సూర్యుడు వచ్చేటప్పటికి సువర్ణమూర్తిగా 7th ఎంటర్ అవ్వటం వల్ల ఇది అంతా యోగ అయిన టైం కాదు. పర్టికులర్గా 16th నుంచి 26th మధ్యలో, లేదంటే 15th నుంచి 25th ఈ 10 days చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి? భారీగా హెల్త్ ప్రాబ్లమ్స్, తర్వాత ఉత్సాహం కలిగించే పనులు, ఉత్సాహ భంగం అంటారు. ఏదైనా కనుక యాక్టివ్గా పనిచేద్దామని అనుకుంటే ఎవరో ఒకరికి దాన్ని అనవసరంగా ఆపేయటం, తర్వాత భార్యతో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే వీళ్ళు ఫస్ట్ హౌస్లో దృష్టి ఉండటం కూడాను వీళ్ళకి శారీరకంగా బాధలు పడే అవకాశం ఎక్కువగా ఉంది. ధన నష్టము, కోపము, ఆందోళన, రోగ భయం, అకాలంగా భోజనం చేయటం, తనను తాను పట్టించుకోకుండా శారీరకంగా ఉండటం, లేదంటే దైవ కార్యం ఏదైనా చేస్తున్నా కానీ చేసుకోకపోవటం, డైలీ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఎక్సర్సైజ్ చేయకుండా ఉండటం, ఇలా తమను నెగ్లెక్ట్ చేసుకునే వాతావరణం ఎక్కువగా ఉంది. తద్వారా హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే రెండో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఇది కూడా అంత యోగ్యత లేదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను, అగ్నికి ఆజ్యం పోసినట్లు ఆల్రెడీ సూర్యుడు అంత అనుకూలంగా లేరు, కుజుడు కూడాను వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ అంత బాగలేరు. కాబట్టి ఈ రాశి వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఏ విషయంలో కేర్ఫుల్గా ఉండాలంటే కుజుని వల్ల దుర్మార్గులతో సహవాసం పెట్టే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి బ్యాడ్ కంపెనీ అంటే దాన్ని అవాయిడ్ చేయాలి. తర్వాత టూ మచ్ సెన్సెస్ రిలేటెడ్ పనులు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా టూ మచ్ ఆల్కహాల్ తీసుకోవటం కానివ్వండి, టూ మచ్ ఫన్ చేయటం, ఇవన్నీ చేసే టూ మచ్కి వెళ్ళిపోయేది అనుకుంటాం, దాని కొంత అది ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఎక్కువ, కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత చేపట్టిన పనులు చెడిపోవటం, కఠినంగా మాట్లాడటం, కోపంగా మాట్లాడటం, ఇరిటేటింగ్గా మాట్లాడడం ఎక్కువ చేస్తూ ఉంటారు అందరి మీద. తర్వాత వీళ్ళకి 5th హౌస్లో ఉండటం వల్ల పుత్రులతో విరోధము, సంతానం వలన మనస్తాపము, శారీరక బలహీనత, పాప పనులు చేయాలి, శత్రు బాధలు అనే ఒక ఇంట్యూషన్ కూడా వీళ్ళకి వచ్చేస్తుందండి. మన పని కావట్లేదు, ఎదుటి వాళ్ళని ఏదైనా చేసి మనం పని చేసుకుందాం అనే యాటిట్యూడ్గా ఉంటుంది. కాబట్టి కొంచెం కూల్గా ఉండటం చాలా అవసరం. తర్వాత 9th హౌస్లో ఉండటం వల్ల అన్న వస్త్రాలు సైతం ఇబ్బంది పడిపోవటం, శరీరం అంతా ఎండిపోయినట్టు ఉండటం, స్థాన భ్రష్టత్వం, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి అధికారులతో మాట్లాడేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ద్వేషపూరితమైన వాతావరణం ఉంటుంది. వృధా ప్రయాణాలు చేసినా ఏది చేసినా వీళ్ళకి కలిసి రాదు. ఓకే, వీళ్ళకి ఒక ముక్కలో చెప్పాలంటే
ఈ మంత్లో వాళ్ళకి రొటీన్గా చేసుకునే పనులు కూల్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. పెద్ద పెద్ద పనులు చేయాలని, తర్వాత పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఇన్వెస్ట్ చేయాలని, డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని, ఏదో చేయాలని కనుక చేస్తే సరైన సపోర్ట్ రాక ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి కొంత శుక్రుడు ఇప్పటిదాకా మనం చెప్పుకున్న బాధల నుంచి కొంచెం ఉపశమనం ఇస్తూ శుక్రుడు వీళ్ళకి 8th హౌస్లో 2nd హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి, ఓవరాల్గా కంఫర్టబుల్గా అయితే ఉంటారు. వీళ్ళ వరకు వీళ్ళు కంఫర్టబుల్గా ఉంటారు, మిత్రులతో కలుస్తూ ఉంటారు, హైయర్ అఫీషియల్ని కలుస్తూ ఉంటారు, ధనలాభం ఉంది. తర్వాత అన్నిటికి సంబంధించిన విషయాలు, ఆయుష్ విషయం, అన్ని విషయాలు చాలా చక్కగా ఉండి హెల్తీగా ఉంటారు. 2nd హౌస్లో దృష్టి ఉండటం వల్ల ఏమవుతుందంటే భార్య వల్ల సుఖము, స్త్రీలతో ఆనందంగా గడుపుట, కీర్తి, వస్త్రలాభము, ఆర్థిక లాభము, ధనలాభము, టోటల్గా కుటుంబంలో హ్యాపీగా ఉండే సిచ్యువేషన్లు కూడా ఇవి ఎక్కువగా ఉన్నాయి అని చెప్పుకోవాలి. సో ఈ ప్రకారంగా మనం చూసుకుంటే ఈ 4 గ్రహాల్లో వాళ్ళకి ఒక మ్యాక్సిమం ఒక 40-35% మాత్రమే బాగుంది, మిగతా విషయాల్లో ఛాలెంజింగ్గా ఉంది అని చెప్పుకోవాలి. అది కూడా బేసికల్గా ఇంటర్పర్సనల్ స్కిల్స్ మీ మీద ఎక్కువ ఆధారపడి ఉంది. మీ లైఫ్ స్టైల్, మీరు ఇంటరాక్ట్ అయ్యే దాని మీద ఎక్కువ ఉంది, వేరే వాళ్ళు చేసేదానికంటే కూడా. నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే మృగశిర, ఆరుద్ర, పునర్వసు, మృగశిర నక్షత్రం పాదాల వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి ఎక్కువగా 3 విషయాలు ఛాలెంజింగ్గా ఉంది, 2 విషయాలు చాలా ప్రాబ్లంగా ఉంది. ఏ విషయంలో బాగుందంటే ఫస్ట్ వీళ్ళకి వస్త్రలాభం బాగుంది, ప్రమోషన్స్ అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, రాజ్యలాభం ఎక్కువగా ఉంది, మీకు పలుకుబడి అవన్నీ బాగా వృద్ధి చెందే టైం అని చెప్పుకోవాలి. ఏ విషయం ఛాలెంజింగ్గా ఉందంటే హెల్త్ విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ కూడా December 11th ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మీకు ఫైనాన్షియల్ విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి, గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ 2 విషయంలో కేర్ఫుల్గా ఉంటే మృగశిర నక్షత్రంలో చాలా బాగుంటుంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి వస్త్రలాభం ఉంది, చక్కగా రాజ్యలాభం చాలా బాగుంది, ధనలాభం ఉంది, అన్ని విషయాల్లో బాగుంది. వీళ్ళు 2 విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి. ఒకటి ఫైనాన్షియల్ రిలేటెడ్ విషయాలు చాలా కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళకి బంధనం అంటే వీళ్ళకి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ చేద్దామా వద్దా అని ఒక టఫ్ సిచ్యువేషన్లో ఉంటారు. అంటే ఎలాంటి డెసిషన్ తీసుకుంటే ఏమవుతుంది, ఉన్న పొజిషన్ కంటే ముందుకెళ్తే ఏమవుతుంది అన్న ఒక బంధించబడినట్లు ఒక సిచ్యువేషన్ ఉంటుంది. దీని నుంచి బయటకు రావడానికి వీళ్ళు ఒక ఎక్స్పర్ట్స్ని కలవటము, కన్సల్టెంట్ని కలవటము, లేదంటే సబ్జెక్ట్ మ్యాటర్స్ బాగా పెద్దవాళ్ళని కలవటం, లేదంటే ఆస్ట్రాలజర్ని కలవటం, వాళ్ళకి సంబంధించిన వాళ్ళని థర్డ్ పర్సన్ని బాగా ఎక్స్పీరియన్స్ వాళ్ళని కలిసి వాళ్ళతో డిస్కస్ చేసి డెసిషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి. పునర్వసు వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే ఈ నక్షత్రం వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఒక్క ధనప్రాప్తి మాత్రమే వీళ్ళకి బాగుంది, బంధించబడినట్లు ఉంటారు. ఏదైనా పనికి కనుక చేస్తే ఆ పనికి రిజల్ట్ రాక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. హెల్త్ కాంప్లికేషన్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి December 15th ముందు ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి దీన్ని మైండ్లో పెట్టుకొని చక్కగా ప్లాన్ చేసుకుంటే ఓవరాల్గా బాగుంటుందని చెప్పొచ్చు. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి కేతు యొక్క ప్రభావం, శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఈ నక్షత్రం వాళ్ళకి లాస్ట్ టైం గ్రహణం ఇంపాక్ట్ కూడా వీళ్ళకి ఇంకా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు కనుక మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకున్న, ఆయుష్య మృత్యుంజయ అమృత పాశుపత హోమం చేయించుకున్నా కానీ వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుందని మనం చెప్పుకోవచ్చండి. తప్పకుండా సార్. సో ఓవరాల్గా ఈ రాశి వారికి కొంత అనుకూలత లేదు కాబట్టి పాజిటివిటీ కోసం అండ్ దాంతోపాటు మీరు ఒక వర్డ్ యూస్ చేస్తారు, ఎస్పెషల్లీ బయట నుంచి వచ్చే వాటికంటే ఇంపాక్ట్ మీకు మీరుగా ఏదైతే ఆలోచన విధానాన్ని బట్టి మంత అంతా ఆధారపడి ఉంటుందని, సో ఆవేశపడి ఎటువంటి డెసిషన్స్ తీసుకోకుండా కొంచెం స్లోగా కనుక వెళ్ళగలిగితే బాగుంటుందని చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా సరే మా ఈ వీడియో చూసిన తర్వాత జాతకరీత్యా ఒకవేళ సురేష్ గారిని కనుక కలవాలి అనుకుంటే అది ఆర్థిక సమస్యలతో, వివాహ సమస్యతో, లేదు అంటే సంతాన సమస్యతో, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నాము, జాతకరీత్యా ఏ రెమెడీ చేసుకుంటే మాకు కలిసి వచ్చే అంశాలు ఉంటాయని అడుగుతూ ఉంటుంటారు. సో జాతకం ఎప్పుడైతే మనం చూస్తూ ఉంటుంటామో ఖచ్చితంగా పాజిటివిటీ ఏదైతే ఉంటుందో దానికి తగ్గట్టుగానే రెమెడీస్ కూడా ఉంటూ ఉంటాయి. కొన్ని క్రతువులు నిర్వహించడం వల్ల తెలియకుండానే పాజిటివిటీ యాడ్ ఆన్ అయ్యి మన లైఫ్లో మార్పులు చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎవరికైనా ఒకసారి సురేష్ గారిని కలిసి జాతకం చెప్పించుకోవాలి అనుకున్నా, లేదా ఒకసారి డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.